హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన యాదు మరియన్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్లైడ్గా అడల్ట్ టచ్తో పాటు థ్రిల్లర్ మూవీ ఇది. హ్యూమన్ సైకాలజీ గురించి, ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్ట్లు చాలా బాగుంటాయి. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఇతనే మన మూవీలో హీరో జీవన్. ఎలాగైనా ఫిలిం మేకింగ్ లో డైరెక్టర్ అవ్వాలనేది ఇతని గోల్. ఎప్పుడు చూసినా సిస్టమ్ ముందే కూర్చొని ఎడిటింగ్ నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకా తెలిసిందే కదా, ఇంట్లో ఊరుకుంటారా, జాబ్ చేయట్లేదని, గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేయట్లేదని ఇలా వాళ్ళ నాన్న ఎప్పుడు తిడుతూ ఉంటాడు. అమ్మ సపోర్టివ్ గా ఉంటుంది జీవన్ కి. ఫిలిమ్స్ లో ఏమో ఆపర్చునిటీ రావట్లేదు. ఇంత దరిద్రంలో కూడా మనోడికి ఒక అందమైన గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, తన పేరు జమున. అయితే సడన్ గా ఒక రోజు జీవన్ సైకలాజికల్ గా ఎందుకో బాధపడుతున్నాడని, ఎవరితో ఏం మాట్లాడట్లేదని జీవన్ వాళ్ళ నాన్న ఫీల్ అయ్యి ఒక సైకలాజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సైక్రాటిస్ట్ దగ్గర, ఏమండి మా వాడు కొద్ది రోజుల నుంచి ఎవరితోనూ ఏం మాట్లాడట్లేదు, అలా సైలెంట్ గా ఏదో దెయ్యం పట్టినట్టుంటున్నాడు, ఒక ట్రిప్ కు వెళ్ళాడు, ఆ ట్రిప్ నుంచి వచ్చినప్పటి నుంచే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తాడు. దాంతో నాన్నగారిని బయటికి పంపించేసి, చూడు బాబు, ఈ రూమ్ లో నువ్వు నేను తప్ప ఎవ్వరం లేము, నువ్వేం చెప్పాలనుకున్నా, నీకేం జరిగిందో, నువ్వు ఏదైనా చూడరాని విషయాలు చూసినా నాతో చెప్పు బాబు అని అంటే జీవన్ అతనికి ఏం జరిగిందో చెప్తాడు. ఒక వారం రోజుల కంటే ముందు జీవన్ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. అరే మావా, జమునాతో నేను మింగిల్ అవ్వలేకపోతున్నాను, ఎన్ని రోజుల నుంచి మనం కలవాలనుకుంటున్నాం కదా, ఒకసారి కలుద్దామని అంటే ఆల్రెడీ జీవన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, మోడర్న్ లవ్. వీళ్ళిద్దరూ ఫిజికల్ రిలేషన్షిప్ లో కూడా ఉంటారు, లవ్ లో ఉండే. ఇదంతా చూసి జీవన్ వాళ్ళ ఫ్రెండ్తో, నువ్వేమో ఇలా లవ్ అంటూ రొమాన్స్ అంటూ రిలేషన్షిప్ లో చాలా హ్యాపీగా ఉన్నావు, కానీ లవ్ తప్పితే రొమాన్స్ ఏం లేదు నా రిలేషన్షిప్ లో, కనీసం నన్ను జమున టచ్ కూడా చేయనివ్వట్లేదు, ఎలారా నేను హ్యాపీగా ఉండేదని అంటే వాళ్ళ ఫ్రెండ్, నాకు అర్థమైంది, ఈ వీకెండ్ మనం ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం, ఈ ట్రిప్కి ఎలాగైనా కన్విన్స్ చేసి జమునాను కూడా తీసుకురా, జమున బర్త్డే కూడా వస్తుంది కదా, సర్ప్రైజ్ చేసినట్టు ఉంటుంది, అక్కడే రిసార్ట్ తీసుకొని నైట్ అంతా స్టే చేద్దాం, నువ్వు చేయాల్సిందంటే ఏంటంటే జమునాను ఒప్పించు, నేను చెప్పినట్టు చేయని జమునకి ఈ విషయం చెప్పమంటాడు. ఆ తర్వాత జీవన్ జమునతో ఈ విధంగా ట్రిప్కి వెళ్తున్నాము, వీకెండ్ వస్తావనంటే జమున నో చెప్తుంది. నేను ప్రేమగా పిలిస్తే నువ్వు రావట్లేదా అని కోపం వచ్చి ఫోన్ కట్ చేస్తాడు. జమున ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయడు. జమునాను అవాయిడ్ చేయడంతో జమున కూడా కన్విన్స్ అయ్యి, సర్లే ట్రిప్కే కదా, ఏం జరగాలన్నా నా పర్మిషన్ వల్లనే కదా జరుగుతుంది, ఏం జరగదులే, నా మీద నాకు నమ్మకం ఉందని వాళ్ళ ఫ్రెండ్తో చెప్పి ట్రిప్కి ఫైనల్గా రెడీ అవుతుంది. అందరూ కలిసి హ్యాపీగా స్టార్ట్ అయిపోతారు. వెళ్తుంటే దారి మధ్యలో ఒక పోలీస్ ఆఫీసర్ వీళ్ళని ఆపి, ఏంటబ్బాయిలు ఎక్కడికి వెళ్తున్నారంటే, అది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా ట్రిప్కి వెళ్తున్నాను, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడని జీవన్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. ఆ తర్వాత సర్లేండి జాగ్రత్తగా వెళ్ళిరండి అని వాళ్ళు వెళ్ళి స్టే చేసే రిసార్ట్ డీటెయిల్స్ కనుక్కొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఏరియా మొత్తం చూస్తూ అడ్వెంచర్ చేస్తూ ఫీల్ అయ్యి నేచర్ని రిసార్ట్ దగ్గరికి వెళ్తారు. రిసార్ట్లో సెక్యూరిటీ పర్సన్ ఒకడు ఉంటాడు. అతను వీళ్ళ దగ్గరకు వచ్చి, రండి రండి, రిసార్ట్ ఓనర్ నన్నే ఇక్కడ ఉండమన్నారు, మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళమన్నారు, నేను నైట్ టైమ్స్లో మాత్రమే ఇక్కడ ఉంటాను, మార్నింగ్ టైం కూడా ఇక్కడ ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చానని వాళ్ళని ఇన్వైట్ చేస్తాడు రిసార్ట్ లోపలికి. కానీ వీళ్ళకి ఆ రిసార్ట్ చూసిన తర్వాత చుట్టూ అడవి, మధ్యలో రిసార్ట్, ఇదంతా చూసి కొంచెం భయం వేస్తుంది. జమున జీవన్తో, ఇదేంటిది ఇలా ఉంది, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామంటే, ఇంకా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలో ఉంటున్నావేంటి, చిల్ అవ్వని లోపల తీసుకెళ్తాడు ధైర్యం చెప్పి. ఇద్దరు వేరు వేరు రూమ్స్కి వెళ్ళిపోతారు. జమునతో జీవన్ దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం డిన్నర్కి సెక్యూరిటీ అతనితో చెప్పి హోటల్లో నుంచి ఫుడ్ తెప్పించుకుంటారు. హ్యాపీగా తినేసి మందు తాగి చిల్ అయిపోయి జమున ఒంటరిగా కూర్చొని ఉంటే జీవన్ వాళ్ళ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ జమున దగ్గరికి వెళ్ళి, మీ లవ్ లైఫ్ ఎలా ఉంది, మీరిద్దరూ ఇంతవరకు ఫిజికల్గా ఒక్కసారైనా కలిసారా లేదా అని వీటి గురించి అడుగుతోంది. దాంతో జమున ఆమెతో, అందరిలాగానే వాడు కూడా చాలా సార్లు కలవడానికి ట్రై చేశాడు, కానీ నేను ఒప్పుకోలే, ఎందుకంటే నా పేరెంట్స్ నాకు ఇంపార్టెంట్ అనిపించింది, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి పెళ్ళి అయినంత వరకు ఏం వద్దనుకున్నా, ఇక్కడికి కూడా ఇలాంటిదేదో ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాడని ఇక్కడికి వచ్చాను, పాపం వాడు నా వల్ల చాలా సఫర్ అవుతున్నాడు అండ్ కేరింగ్గా చూసుకుంటున్నాడు, మొదట మేమిద్దరం ఫ్రెండ్స్గానే ఉన్నాం, ఆ తర్వాత లవర్స్ అయ్యామని చెప్తుంది. అందరూ కలిసి డ్రింక్ చేస్తుంటే సెక్యూరిటీ పర్సన్
అతని కూతురుని ఒకడు మోసం చేశాడు, న్యూడ్గా ఫోటోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేశాడు. దాంతో అతని కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయిందనే బాధని వ్యక్తపరిచి చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆ తర్వాత అందరూ వెళ్ళి పడుకుంటారు. జమున, జీవన్ వీళ్ళిద్దరూ ఒకే రూమ్లోనే పడుకుంటారు. జీవన్ నిద్రపోతుంటే జమున నైట్ 12:15 అయి ఉంటుంది. ఏంటి బర్త్డే సర్ప్రైజ్ అనే ఇక్కడికి పిలిచాడు కదా, ఇప్పుడేంటి పడుకున్నాడని థింక్ చేస్తుంటే డోర్ బెల్ ఎవరో కొడుతున్నారు. ఎవరా అని భయపడుతూ డోర్ ఓపెన్ చేసి చూస్తే సడన్గా అక్కడికి జీవన్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, సెక్యూరిటీ పర్సన్ వీళ్ళందరూ వచ్చి కేక్ తీసుకొచ్చి బర్త్డే విషెస్ చెప్తారు. అయినా వీడేంటి ఇలా పడుకున్నాడని జీవన్ వాళ్ళ ఫ్రెండ్ జీవన్ని నిద్రలో నుంచి లేవమంటే అతను లేచి ఒక నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తాడు. హ్యాపీ బర్త్డే జమున అని చెప్పి ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పడుకుంటారు. జీవన్ జమునని అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఇందుకు జమున ఒప్పుకోదు. ఎన్నిసార్లు చెప్తున్నా కూడా జీవన్ మళ్ళీ తనతో దగ్గర అవడానికి ప్రయత్నిస్తూ ఉంటే జమున కోపం వచ్చి నేను ఇక్కడ నుంచి ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతానని బట్టలు సర్దుకుని వెళ్ళిపోతుంటే జీవన్ ఎమోషనల్ అయ్యి ఐఎమ్ సారీ, నేనేదో తెలియక అలా చేశానని, ఇక్కడే ఉండు అని చెప్తాడు. తర్వాత కొంతసేపటికి జీవన్ అలాగే కన్విన్స్ చేస్తూ జమున కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత అమ్మయ్య నేను అనుకున్నది సాధించానని లోపలికి వచ్చి సిగరెట్ తాగి మళ్ళీ జమున దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమంటే జమున నిద్రలో నుంచి లేవట్లేదు. ఎంత లేపినా ఇందాక వరకు బాగానే ఉండింది కదా, ఇప్పుడు సడన్గా ఏమైందని శ్వాస తీసుకుంటుందా అని చూస్తే శ్వాస ఆగిపోయి ఉంటుంది. జమున చనిపోయి ఉంటుంది. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోయే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే జీవన్ భయపడి ఎమోషనల్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ రాగానే రే ఏం జరిగిందిరా, ఇంతవరకు బాగానే ఉంది కదా, సడన్గా ఏమైనా చేస్తావా అంటే అలా కాదురా, నేను బయటికి వెళ్ళి తిరిగి వచ్చేలోపు ఇలా అయిపోయింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే పోలీసులు ఫోన్ చేస్తామంటాడు. పక్కనున్న అతని గర్ల్ ఫ్రెండ్ కూడా భయపడిపోతూ ఉంటుంది. పోలీసులు ఫోన్ చేద్దాం ఏమైతే అది అవుతుంది అని ఫోన్ చేస్తూ ఉంటే జీవన్ భయపడి అతనితో గొడవ పడతాడు. ఫ్రెండ్తో ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడుతూ జీవన్ అతని ఫ్రెండ్ గొంతును కూడా పొడిచి చంపేస్తాడు. అతను కూడా చనిపోతాడు. అతని గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నాకేం తెలీదు, అతన్ని చంపింది నేను కాదు, నాలో ఉన్న ఆవేశం, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పావనుకో అని ఆమెను కూడా గొంతు పట్టుకుని చంపేస్తాడు. మొత్తం ముగ్గురు చనిపోయిన తర్వాత జీవన్ అతను ఏం చేస్తున్నాడో కూడా అతనికి అర్థం కాకుండా గట్టిగా అతనిలో అతనే అరుస్తాడు. బయట నుంచి సెక్యూరిటీ పర్సన్కి ఏదో శబ్దం వచ్చి ఏదైనా ప్రాబ్లం అని అంటే బాడీస్ని దాచిపెట్టి అలా ఏం లేదండి బయటికి పంపించేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సెక్యూరిటీ పర్సన్ చికెన్ తీసుకొద్దామని బయటికి వెళ్ళిన తర్వాత బాడీస్ని ఒక్కొక్కటే తీసుకెళ్ళి ఆ రిసార్ట్ పక్కన ఉన్న ఒక బావిలో పడేస్తాడు. ఇదంతా ఆ రిసార్ట్ సెక్యూరిటీ చూసి జీవన్ని కాల్చి చంపేస్తాడు. కట్ చేస్తే ఇది అతనికి వచ్చిన కళ. డెడ్ బాడీస్ని తీసుకెళ్లి బావిలో పడేసినట్టు అది చూసి సెక్యూరిటీ పర్సన్ షూట్ చేసినట్టు కలగనింటాడు. ఇప్పుడు ఈ బాడీస్ని ఏం చేద్దామని డీప్గా థింక్ చేస్తూ అతను ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. బయటికి తీసుకెళ్తే ఎవరికైనా తెలిసే ఛాన్సెస్ ఉంటుందని వాళ్ళు తీసుకొచ్చిన లగేజ్ బ్యాగ్లో వీళ్ళ బాడీస్ని ముక్కలుగా కట్ చేసి వేసి తీసుకెళ్దామని వాళ్ళ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాడీది పార్ట్స్గా కట్ చేసి బ్యాగ్లో వేసి పార్సల్ చేస్తూ ఉంటే ఇప్పుడు కట్ చేయడానికి బాత్రూమ్ లోపలికి జమున బాడీని తీసుకొచ్చి జమునాని చూస్తూ ఏడుస్తుంటే జమున పైకి లేచి ఏమైంది, ఏంటి రక్తం, నువ్వు ఎందుకని నా బాత్రూంలోకి వచ్చావని తన ఒంటి మీద చెక్ చేసుకుంటే బాడీ మొత్తం బ్లడ్ ఉండడంతో భయపడి జీవన్ మీద కోప్పడుతుంది. ఇది కూడా అతను కలగనింటాడు. నిజానికి జమున పైకి లేచిండదు, అలా ఫీల్ అయి ఉంటాడు జీవన్. ఆ తర్వాత ఆ బాడీని కూడా పార్సల్ చేసి కార్లో తీసుకెళ్తూ ఉంటే సడన్గా పేపర్ మీద రోడ్లో డేట్ మారిపోయి ఉంటుంది. న్యూస్ పేపర్లో ఏంటి సడన్గా డేట్తో పాటు ఇయర్ కూడా మారిపోయిందని టెన్షన్ అవుతూ వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి ఈరోజు డేట్ ఎంత అని అడిగితే 2026 అని చెప్తుంది, August 18 అని చెప్తుంది. దాంతో డేటు ఇయర్ మారిపోయింది ఏంటని ఒక 1 year ఇంత త్వరగా అయిపోయిందని ఏం అర్థం కాదు తనకి. ఆ తర్వాత మళ్ళీ ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్తాడు. సెక్యూరిటీ పర్సన్ని తను చూసి కొద్దిగా అనుమానిస్తాడు. ఏంటి వీడు వెళ్తున్నాడు వస్తున్నాడు టెన్షన్ పడుతున్నాడని. కొంతసేపటికి బయటికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ పర్సన్ రూమ్ లోపల వెళ్ళి చెక్ చేస్తే 3 డెడ్ బాడీస్ ఉంటాయి. జమునాది, జీవన్ వాళ్ళ ఫ్రెండ్ది, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ది, ముగ్గురిది చూసి సెక్యూరిటీ పర్సన్ భయపడిపోయి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. రూమ్ లోపలికి వెళ్ళి సెక్యూరిటీ పర్సన్ చూసేసాడని
జీవన్కి అర్థమయ్యి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే స్పీడ్గా అక్కడ నుంచి తప్పించుకొని పరిగెత్తుకొని పోలీసులను తీసుకొచ్చి జీవన్ దగ్గరికి సార్ ఇతనే సార్ ఇదంతా చేసిందని చూపిస్తాడు. పోలీసులు వచ్చి అతన్ని నిద్ర లేపుతుంటారు. పడుకుని ఉంటే జీవన్ కళ్ళు తెరిచి చూస్తే సెక్యూరిటీ పర్సన్, జీవన్ వాళ్ళ ఫ్రెండ్ జమున, జీవన్ వాళ్ళ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వీళ్ళందరూ కళ్ళ ముందు ఉంటారు. ఏంటి జమున నువ్వు చావలేదా అంటే నేనే ఎందుకురా చచ్చిపోతాను, నువ్వే కదా చావాల్సిందని చెప్తుంది. అంటే ఇంతవరకు ఏమేం జరిగిందో ఇదంతా నా కల్లో వచ్చిందని షాక్ అవుతాడు. ఇంకా అక్కడ నుంచి సేఫ్గా తిరిగి వెళ్ళిపోతుంటే అందరూ జీవన్ సెక్యూరిటీ పర్సన్ దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి నాకు ఏం జరిగిందో అడుగుతాడు. అతను సార్ మీరు నాతో వచ్చి కూర్చొని బాగా డ్రింక్ చేశారు సార్, నేను తాగాల్సింది కూడా మీరే తాగేశారు, తర్వాత వెళ్ళి మీరు పడుకున్నారు, 12 గంటలకి మేమందరం మీ గర్ల్ ఫ్రెండ్కి విష్ చేయడానికి వచ్చాం, బర్త్డే విషెస్, కానీ మీరు నిద్రలో నుంచి లేవనే లేదు, పడుకునే ఉన్నారు. పాపం తను ఎంత ఫీల్ అయిందో తెలుసా, ఏడ్చేసింది, తర్వాత మార్నింగ్ మీరే లేచారు సార్, అంతే జరిగింది అని చెప్తాడు. అప్పటి నుంచి నాకు ఇలా ఏం జరిగిందో అర్థం కాకుండా ఉంటుందని, ఇంతవరకు జరిగిందంతా ప్రజెంట్లో డాక్టర్ దగ్గర జీవన్ చెప్తే నాకు అర్థమైంది, నీకు ఒక డ్రీమ్ వచ్చింది. జనరల్గా డ్రీమ్స్లో గుడ్ డ్రీమ్ ఉంటుంది, బ్యాడ్ డ్రీమ్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ లాగా నీకు ఒక నెగిటివ్ డ్రీమ్ వచ్చింది. నువ్వు బాగా తాగి పడుకోవడం వల్ల నువ్వు పడుకుని ఉంటే నిన్నెవరో డిస్టర్బ్ చేశారు వచ్చి నిద్రలో నుంచి లేపి, ఆ టైంలో కాన్షియస్కి వచ్చి నువ్వు నిద్రపోవడంతో ఇలాంటి డ్రీమ్ ఒకటి వచ్చింది. ఇది సైకలాజికల్ థింగ్ మాత్రమే, నువ్వు కంగారు పడాల్సింది ఏం లేదు అని చెప్తాడు. ఆ రోజు జీవన్ సెక్యూరిటీ పర్సన్తో బాగా మందు తాగి వెళ్ళి పడుకునేసి ఉంటాడు. వీళ్ళందరూ కేక్ కట్ చేసి వెళ్ళి పడుకున్న తర్వాత జమున జీవన్ని నిద్రలో నుంచి లేపించడానికి ట్రై చేసి ఉంటుంది. ఆ టైంలోనే ఇలాంటి దారుణమైన కల వచ్చి ఉంటుంది అతనికి. ఇప్పుడు జీవన్కి కంప్లీట్గా అతనికి ఏం జరిగిందో అర్థమవుతుంది. డాక్టర్ షాప్లో వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకుని వేసుకోండి, ఏం కాదులే, పాజిటివ్గా ఉండండి అని చెప్పి పంపించేస్తాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కొద్దిగా లాజిక్స్ మిస్ అయ్యాయి, బట్ కాన్సెప్ట్ బాగుందండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.